ఒకప్పుడు చైనా దేశాన్ని పాలించే చావో జమీ రాజుకి వేటంటే చాలా ఇష్టం. అలా ఓ రోజు చావో జమీ ప్రభువు వేట కుక్కలు, ఈటెలు, బాణాలు గల వేటగాళ్లతో అట్టహాసంగా ఓ అరణ్యంలోకి వేటకి బయలుదేరతాడు. అలా వెళుతూ ఉండగా దారిలో కొంచెం దూరాన ఒక తోడేలు నిలబడి ఉండటం చావో జమీ చూసి తన వేటగాళ్లతో ఇలా అంటాడు. అదిగో, అక్కడేదో అడవి తోడేలు నిలబడి ఉంది. మనం వేగం తగ్గించి నెమ్మదిగా దాన్ని వేటాడాలి. అందరూ నెమ్మదిగా రండి. ప్రభు, ఈ అడవికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో జంతువులు కూడా మనుషుల్లాగే ఆలోచిస్తాయని, అంతేకాదు అవి కొంతమంది మనుషులతో మనుషుల భాషలోనే మాట్లాడతాయని మా తాత చెబితే విన్నాను. ఏంటి, అసలు తోడేలు మాట్లాడటమేంటి? అదంతా ఒక కట్టు కదా. అవి మనలా ఆలోచించడమేంటి? అది చూద్దాం ఈ రోజు అది మన నుండి ఎలా తప్పించుకుంటుందో అని ముందుకు సాగి తన బాణంతో దానికి గురి పెడతాడు చావో జమీ. దాంతో ఒక్క బాణంతో చావో జమీ దాన్ని గాయపరుస్తాడు. అది తప్పించుకుని పరిగెత్తడంతో త్వరగా వెళ్ళండి, వెళ్ళి దాన్ని పట్టుకుని బంధించండి. అది మన నుండి తప్పించుకోవడానికి వీల్లేదు అని ఆజ్ఞాపించడంతో వేటగాళ్ల అరుపులు, కుక్కల మురుగులతో ఆ అడవి ప్రతిధ్వనిస్తుంది. ఇంతలో వారి హడావిడికి దుమ్ము లేచి అక్కడసలు ఏమీ కనపడకుండా పోతుంది. ఇదే అదనుగా భావించిన ఆ తోడేలు వారి నుండి తప్పించుకోవడానికి అక్కడ్నుండి వేగంగా పరిగెడుతుంది. ఏంటి దుమ్ము? ఇక్కడ అసలేం కనపడకుండా ఉంది. కొంచెం మీ హడావుడి తగ్గించి ముందది ఎటువైపు పరిగెత్తిందో చూడండి అని అనడంతో వేటగాళ్లు ఆ తోడేలును వెతకడం మొదలు పెడతారు. ఇంతలో సరిగ్గా అదే సమయానికి అక్కడికి దగ్గర్లో చంకుబా అనే ఒక సన్యాసి తన గాడిదనెక్కి జంక్షన్ కొండల మీదకి పోతూ ఉంటాడు. అతని సంచిలో కొన్ని గుడ్డలు, కొన్ని పుస్తకాలు మాత్రమే ఉంటాయి. అంతలో అతనికేదో దూరం నుండి ఒక శబ్దం వినపడి తన మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో, ఏమిటి అడవిలో ఇంత అలజడిగా ఉంది? అదిగో, అక్కడి నుండి ఏదో పరిగెత్తుకుంటూ నా వైపే వస్తుంది అని అటువైపు చూస్తాడు టంకుబా. ఇంతలో ఆ అడవి తోడేలు ఆ వేటగాళ్ల బారి నుండి తప్పించుకుని వేగంగా అతని వైపుకు దూసుకువచ్చి ఆ సన్యాసి ముందు ఆగి దీనంగా ఇలా అంటుంది. చూడ్డానికి మీరు పుణ్యాత్ముల్లా ఉన్నారు. నేను ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను. వారు నన్ను బాణంతో గాయపరిచారు. దయచేసి వారి నుండి నన్ను కాపాడండి అని వేడుకుంటుంది ఆ తోడేలు. దాంతో ఆ తోడేలు వీపున గుచ్చుకుని ఉన్న బాణం చూడగానే టంకువా మనసు కరిగిపోతుంది. ఎందుకంటే అతనొక అహింసవాది. అతనిది మోట్సు మఠం. ఆ మతస్థులది స్వార్థరహిత జీవితం. పరసేవే ముఖ్యం. వారు తమ జీవితాలను సేవకు అంకితం చేస్తారు. ఇతరులకు సాయపడటంలో తమకు ఆపద వచ్చినా లెక్క చేయరు. దాంతో టంకువా ఇలా అంటాడు. భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. ఆ బాణం నేను నెమ్మదిగా తీసిపారేస్తాను. కొంచెం ఓపిగ్గా ఉండు అని దాని వీపు మీద ఉన్న బాణాన్ని తీసిపడేస్తాడు టంకువా. దాంతో దానికి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆహా, మీరు మోట్సు మతస్థులు చాలా దయగలవారని విన్నాను. ఆ వేటగాళ్లు నన్ను తరుముతున్నారు. వారు ఇక్కడి నుండి వెళ్లిపోయే వరకు నన్ను మీ సంచిలో దాచిపెట్టండి. అయ్యో పాపం, చిక్కుల్లో పడినట్టున్నావు కదా. సరే, గబగబా వచ్చి ఈ సంచిలో దూరు. నిన్ను వారి నుండి కాపాడటానికి నేను చేయగలిగింది నేను సంతోషంగా చేస్తాను అని టంకువా తన సంచిలో సరుకులన్నీ తీసేసి తోడేల్ని దాంట్లో కుక్కడానికి చూస్తాడు. కాని తోడేలు పెద్దది కదా. ఆ సంచి ఏమో చిన్నది. తల దూరితే వెనక్కాళ్లు పట్టడం లేదు. ముందే వెనక్కాళ్లు పెడితే ముందు కాళ్ళు, తల దూరటం లేదు. అలా అనేక రకాలుగా మార్చి మార్చి చూస్తాడు. కాని లాభం లేకపోతుంది. త్వరగా నన్ను ఈ సంచిలో దాచివేయండి. ఇంకా ఆలస్యం చేస్తే ఆ వేటగాళ్లు వచ్చేస్తారు. నన్ను గట్టిగా బిగించి సంచిలో కుక్కేయండి అని దగ్గరగా ముడుచుకుపోయి ఆ సంచిలో కూర్చుంటుంది ఆ తోడేలు. దాంతో ఎలాగోలా ఆ తోడేల్ని తన సంచిలోకి దూర్చి దాన్ని గాడిద విప్పు మీదకెక్కించి గాడిదను వెనక్కి తిప్పేసి నడిపిస్తూ ఉంటాడు టంకుబా. ఇక ఆ సంచి అంత స్పష్టంగా కనపడదు. ఈలోపు ఆ తోడేల్ని వెతుక్కుంటూ ఆ వేటగాళ్లతో పాటు చావో జమీ ప్రభువు కూడా అక్కడికి వచ్చి టంకువాను ఇలా అడుగుతాడు. ఏయ్, నిన్నే! ఇటుగా ఒక తోడేలు పరిగెత్తుకుంటూ వచ్చింది. నువ్వుగాని ఏమైనా చూసావా అని అడగ్గానే టంకుబా కొంచెం తడబడుతూ ఇలా అంటాడు. అవునా? కాని ఇటువైపు ఏ తోడేలు రావడం నేను చూడలేదు. తోడేలు అంటేనే జిత్తులు మారి కదా. మీ నుండి తప్పించుకోవడానికి ఈ అడవిలోనే ఏ పొదలమాటనో దాగి ఉంటుంది అని అంటాడు టంకుబా. దాంతో చావో జమీ అతని వైపు అనుమానంగా చూసి అతనికి కత్తి చూపిస్తూ, సరే, నేను ఎలాగో దాన్ని వెతికి పట్టుకుంటాను. కానీ నువ్వు అది తప్పించుకుపోవడానికి సహాయపడ్డావని తెలిస్తే మాత్రం నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త అని బెదిరిస్తాడు చావో జమీ. దాంతో టంకుబా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా తన గాడిదను ముందుకు నడిపిస్తూ ఇలా అంటాడు.
ప్రభు, మిమ్మల్ని ధిక్కరించే ధైర్యం మాకెక్కడిది? అది కనపడితే తప్పకుండా మీకు చెప్తాను. ఇక నేను వస్తాను, నాకు సెలవిప్పించండి అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు టంకువా. ఇక వేటగాళ్లు ఎంత వెతికినా ఆ తోడేలు దొరక్కపోయేసరికి ఆ రాజు కూడా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా అంతా సద్దుమణిగిన మీదట టంకువా నెమ్మదిగా ఆ తోడేలును సంచిలోంచి బయటికి వదులుతాడు. అమ్మా, ఇప్పటికైనా బయటికి తీశావు. ఈ సంచి లోపల నేను ఊపిరాడక చచ్చాను. ఏది, నీ వీపుకైన గాయం చూపించు. గాయం ఇంకా మంటగా ఉందా? అబ్బే, పెద్దగా ఏమీ కాలేదు. పైపైన గీసుకుపోయిందంతే. నన్ను ఎలాగూ రక్షించి నా ప్రాణాలు కాపాడావు. అయితే నాకు మరొక ఉపకారం మాత్రం నువ్వు చెయ్యాలి. సరే, నీకేం కావాలో అడుగు. నాకు సాధ్యమైందైతే సంతోషంగా చేస్తాను. మేము మోడ్స్ మతస్థులం కదా. మా ప్రేమ సందేశమే ఈ ప్రపంచాన్ని రక్షించగలదు. నేను చేయవలసిందేంటి చెప్పు, చేస్తాను అంటాడు టంకువా. అప్పుడా తోడేలు అతని వైపు ఓ ఓరచూపు చూసి ఇలా అంటుంది. ఇప్పుడు నాకు ఆకలేస్తోంది. 3 రోజుల నుంచి తిండి లేదు. ఈ రోజు కూడా తినకపోతే ఆకలితో చస్తాను. ఇక నువ్వు నన్ను రక్షించి లాభమేమిటి? అందుకే నిన్ను తినేస్తాను. కాస్త నా కొరకు నీ ప్రాణత్యాగం చేయి. ఇంతకు మించి నాకేమీ పెద్ద కోరికలేమీ లేవు అంటూ కోరలు విప్పి హఠాత్తుగా అతని పైకి ఉరికేసరికి టంకువా పై ప్రాణాలు పైకెగిరిపోతాయి. దాంతో అతను గజగజలాడుతూ ఆ తోడేలు నుండి పక్కకు తప్పుకుని గాడిద అవతలి వైపుకు వెళ్లి ఇలా అంటాడు. ఏంటి నువ్వు చేస్తున్నది? అసలు నన్ను నువ్వు ఇలా చేయవచ్చా? నీ మనసుకు ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఇంత ఘోరానికి వడికట్టావు. ఇందులో తప్పే ఉంది. నేను ఎందుకు నిన్ను తినకూడదు? నాకు ఆకలేస్తే ఎవరినైనా తినొచ్చు. ఇది తోడేలు న్యాయం. అలా ఎలా తింటావు నన్ను? నేను ఇప్పుడే కదా వారి బారి నుండి నీ ప్రాణం కాపాడాను. నువ్వు చేస్తున్నది అన్యాయం. దీనికి నేను ఒప్పుకోను. నువ్వు చేసే పనికి నీ అంతరాత్మ నిన్ను ఎప్పటికీ క్షమించదు. సరే, అయితే నన్ను తినదిలిస్తే తిను. నీకు న్యాయమని తోస్తే ఏది ఎలా అనిపిస్తే అలాగే చెయ్యి. ఒక పక్క ఆకలి దహించుకుపోతూ ఉంటే ఇప్పుడు న్యాయాన్యాయాల గురించి నీతో వాదించడానికి నాకు ఓపిక లేదు అని గుర్రుమంటుంది తోడేలు. దాంతో దాన్నుండి ఎలాగైనా తప్పించుకోవాలని టంకువా ఇలా అంటాడు. లేదు లేదు, నీ ప్రాణం కాపాడినందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వు. మనం ఎవరినైనా 3 పెద్దల్ని అడిగి దీన్ని న్యాయంగా పరిష్కారం చేసుకుందాం. అసలు నీ ప్రాణాలు రక్షించిన వాణ్ణి నువ్వు తినవచ్చా లేదా అనేది తెలుసుకున్న తర్వాత నీకు నచ్చినట్టు చెయ్యి. సరే, కాని నువ్వు ఎంతైనా నా ప్రాణం కాపాడావు కాబట్టి ఈసారికి నీ మాట వింటాను. కాని ఆ సంగతేదో త్వరగా తేల్చు. అసలు తోడేళ్లు తినడానికి మీ మనుష్యుల్ని ఆ భగవంతుడు సృష్టించాడని నా పూర్తి విశ్వాసం. మీ జాతి కంటే మా జాతి గొప్పది. మీరు మిమ్మల్ని రక్షించుకోలేని అల్పులు. సరిపదా, ఇప్పుడే ఎవరైనా పెద్ద మనిషిని పట్టుకుని న్యాయం అడుగుదాం. అలా వాళ్ళిద్దరూ కలిసిపోతూ ఉంటే ఆ బాటలో ఎవ్వరూ ఎదురవరు. నాకు ఆకలి మండిపోతోంది. నేనిక ఆగలేను. త్వరగా ఎవరినైనా అడుగు. అదిగో, కావాలంటే ఆ చెట్టు మొద్దినడుగు. అదే న్యాయం చెబుతుంది. అదెలా? అది చెట్టు నరికిన దొంగ కదా, దానికేం తెలుస్తుంది? ఎందుకు తెలీదు? మీ మనుషులకేనా న్యాయం తెలిసేది? పో అడుగు, అదే చెబుతుంది అంటుంది తోడేలు. దాంతో టంకువా ఆ ముసలి చెట్టు మొద్దుకు నమస్కరించి అపాయాన్ని కూడా లెక్క చేయకుండా తానెలా ఆ తోడేలును రక్షించాడో చెప్పి, ఇప్పుడు చెప్పండి, మీ ఉద్దేశంలో ఈ తోడేలు నన్ను తినటంలో న్యాయం కాని కృతజ్ఞత కాని ఉందా అని అడగ్గానే ఆ మొద్దులోంచి ఒక గంభీర ధ్వని వినిపిస్తుంది. ఆ, నువ్వు చెప్పింది అర్థమైంది. కృతజ్ఞత గూర్చి కదా నువ్వు మాట్లాడేది? అయితే నా కథ విను. నేనొక ఆప్రికాట్ పళ్ల చెట్టును. ఒకప్పుడు ఒక గింజ తెచ్చి ఒక తోటమాలి నన్ను నాటాడు. 1 సంవత్సరానికి నేను ఎదిగి పూత పూశాను. 3 సంవత్సరాలకు కాపు కాశాను. ఇప్పుడు నాక్20 ఏళ్లు. ఆ తోటమాలికి, అతని కుటుంబానికి ఇంతకాలం నేను పళ్ళు అందించాను. కొన్ని పండ్లు అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. నీ వల్ల ఆ తోటమాలికి మేలే జరిగింది కదా, మరి ఈ పరిస్థితి నీకెలా వచ్చింది? కొంతకాలానికి నాకు పళ్ళు కాయడం లేదని ఆకులు దూసేశాడు. కొమ్మలు విరిచేసి పొయ్యిలో పెట్టాడు. ఇక మిగిలింది నా మానును రంపంతో కోసేసి దూలాల కింద అమ్మేస్తున్నాడు. ఇది నా జీవితం. ఇప్పుడు చెప్పు, ఆ తోటమాలి కుటుంబం కోసం నా జీవితాన్ని ఇంత త్యాగం చేస్తే చివరికి అతను చేసిందేమిటి? అలాంటప్పుడు ఆ తోడేలు నిన్నెందుకు తినకూడదు అని చెప్పడంతో టంకువాకే ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. దాంతో తోడేలు ఇలా అంటుంది. అలా చెప్పు. ఈ మొద్దు బుద్ధిగలది కాబట్టి సరిగ్గా చెప్పింది.
ఇంక నేను ఆలస్యం చెయ్యను. అంటూ ఆ తోడేలు మళ్లీ టంకువాపై పడబోతుంది. కాస్త ఆగు, ఇంకా ఇద్దరు పెద్దల్ని అడగాలి కదా మనం. సరే కాని నీ వాసన నాకు అంతకంతకు రుచిగా తగులుతోంది. త్వరగా ఈ సంగతి తెలిస్తే నేను నిన్ను తినేస్తాను అంటుంది ఆ తోడేలు. అలా కొంచెం దూరం వాళ్ళు వెళ్లేసరికి వాళ్లకొక దున్నపోతు కనపడుతుంది. జీవితమంటేనే విసిగిపోయినట్లు కనబడుతూ ఉంది అది. అదిగో దున్నపోతు, దాన్ని అడుగు. దానికి చాలా జీవితానుభవం ఉంటుంది అంటుంది తోడేలు. ఆ దున్నపోతుకి తన కథ చెప్పి న్యాయమైన తీర్పు కోరుతాడు టంకువ. దున్నపోతు నెమ్మదిగా అతన్ని పరీక్షగా చూసి కాసేపు ఆలోచించి ఇలా అంటుంది. ఆ ముద్దు చెప్పిందంతా నిజం. నన్ను చూడు, నేను ముసలిదాన్ని. ఆకలితో క్రమేణా కృషించి చావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నేను వయస్సులో ఉండగా ఒక రైతు నన్ను ఒక సంతలో కొని తన పొలంలో పనికి పెట్టాడు. తక్కిన గొడ్లు కంటే నేను ఎక్కువ పని చేసేదాన్ని. దాంతో ఆ రైతుకు నా మీద చాలా మక్కువగా ఉండేది. పొరుగురుకు తాను వెళ్లేటప్పుడు నన్ను బండికి కట్టేవాడు. పొలంలో దుక్కు దున్ని రోజంతా 10 గొడ్ల పని నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. దాంతో అతనికెంతో లాభం వచ్చింది. అతనికి కూడు గూడు గుడ్డ అన్నీ నా వల్లే కలిగాయి. దాంతో ఇల్లు కట్టాడు, కొడుకు పెళ్లి చేశాడు, కొడుకుల్ని మనవల్ని ఎత్తుకున్నాడు. ఇప్పుడు జమీందారులా ఉన్నాడు. నీ వల్ల ఆ రైతుకు అంతా మేలే జరిగింది కదా, మరిప్పుడేమైంది? అయితే ఆ రైతుకిప్పుడు నేను పనికి మారినదాన్నయ్యాను. ముసలిదాన్ని కదా, నన్ను బయటకు నెట్టేశాడు. నేను గాలిలో వానలో బయటే తిరిగి బయటే పడుకోవాలి. ఈ ప్రపంచంలో అందరూ ముసలివాళ్లు అవ్వాల్సిందే కదా. ఇప్పుడు నన్ను కసాయి కొట్టుకు కూడా పంపిస్తాడంట. నా మాంసంతో కబాబులు, చర్మంతో చక్కని తోలు చేసుకోవచ్చు. ఎముకలతో కొమ్ములతో బొమ్మలు దువ్వెనలు చేయించుకోవచ్చని అతని ఆశ. అందుకే అక్కడ్నుండి తప్పించుకు వచ్చేశాను. ఇది నా జీవితం. మానవుని కృతజ్ఞత గురించి నాకు చెప్పకు. నాతో పోలిస్తే నువ్వు ఆ తోడేలుకు చేసిన సాయం చాలా చిన్నది. నిన్ను తోడేలు తినటంలో ఎటువంటి అన్యాయమూ లేదు అని అంటుంది ఆ దున్నపోతు. దాంతో తోడేలు వెంటనే టంకువ చేయి కొరకడానికి ఎగురుతుంది. ఆగాగాగు, అప్పుడే కాదు, ఇంకాస్త ఓపిక పట్టు. మూడో పెద్ద కూడా ఏమంటాడో చూద్దాం అంటాడు టంకువ. దాంతో అటువైపు ఒక కర్ర పట్టుకుని నడుస్తూ వస్తున్న ఒక వృద్ధుడు కనపడతాడు. లేకలేక ఆ అడవిలో ఒక మనిషి కనపడేసరికి టంకువ చాలా సంతోషంగా అతని వద్దకు పరిగెత్తుకుని వెళ్లి తమ వివాదం మొత్తం చెప్పి న్యాయం చెప్పమని కోరుతాడు. అయ్యా, మా గొడవంతా విన్నారు కదా, మీరే న్యాయం చెప్పండి అని టంకువ అడగ్గానే ఆ సాధువు తోడేలు వైపు చూసి ఇలా అంటాడు. ఏమిటి తోడేలు, నువ్వు చేసేది తప్పు కదా, ఇది అన్యాయం కదా. ఓ తాత, నా కథ నువ్వు సరిగ్గా వినలేదు. అయితే ఈ కథలో ఇతడు నన్ను ఒక సంచిలో నొక్కి కుక్కి గట్టిగా బిగించాడు. అందులో నాకు ఊపిరాడకుండా చేశాడు. ఒక క్షణం నేను చచ్చిపోతాను అనుకున్నాను. ఆ సంచిలో ఎంత భయంకరంగా ఉందో నీకేం తెలుసు. ఈ సంగతి అతను నీకు చెప్పలేదు. అయితే ఇందులో ఇతనిది కూడా తప్పుంది. సరే, విచారణ మొదటికొచ్చింది. మీలో ఎవరిని నమ్మాలో నాకు తెలియటం లేదు. ఇతడేమో నీ ప్రాణం రక్షించానంటాడు, నువ్వేమో అతడు నిన్ను బాధ పెట్టాడు అంటావు. దీంట్లో ఎవరిది నేరమో చెప్పాలంటే అసలేం జరిగిందో నేను ప్రత్యక్షంగా చూడాలి. అసలా సంచిలో నీకెంత క్షోభ కలిగిందో నేనే స్వయంగా కళ్ళారా చూసి తెలుసుకుంటాను. నువ్వు మళ్ళీ ఆ సంచిలోకి వెళ్ళి చూపించు. అయితే చూడు, ఇదిగో ఇప్పుడే నేను ఈ సంచిలోకి వెళతాను అని మళ్లీ కాళ్లు కట్టించుకుని సంచిలో కుక్కించుకుని గట్టిగా మూతి బిగించి కట్టమని చెప్తుంది ఆ తోడేలు. టంకువ అలాగే చేస్తాడు. దాంతో ఆ సాధువు ఇలా అంటాడు. ఏమిటింకా అలా చూస్తూ ఉన్నావు? నీ దగ్గర ఒక మంచి కత్తి ఉందా అని నెమ్మదిగా ఆ సాధువు టంకువతో అంటాడు. దాంతో అసలు సంగతి అర్థం చేసుకున్న టంకువ ఇలా అంటాడు. ఏంటి స్వామి, ఆ తోడేలుని చంపమని మీరు అనటం లేదు కదా? ఏమో, న్యాయం చేయమని వచ్చావు. నేను నీకు తోడేలు న్యాయం చేశాను. ఇక నీ ఇష్టం. ఆ తోడేలును చంపుకుంటావో లేక నేను అహింసావాదినని నువ్వే చస్తావో. ఇక నేను వస్తాను
అంటూ సాధువు నవ్వుకుంటాడు. దాంతో టంకువ కత్తెతో తోడేలుని ఆ సంచిలోనే హతమారుస్తాడు. దానితో వారి వివాదం తేలిపోతుంది. అలా ఆ అహింసావాది తోడేలు న్యాయం ద్వారా తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు.